ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. కాసింనగర్ గ్రామంలో ఇళ్ల మధ్యలో ట్రాన్స్ఫారం, ఇళ్లపైనే ఎల్టీ వైర్లు, చావుకు అంచు దూరంలో ప్రజలు, పట్టించుకోని అధికారులు. 20 ఏండ్ల పైగా మొరపెట్టుకున్న వినని నాయకులు. తీయించమని అడిగితే 20,000 నుండి 50,000 వరకు లంచాలు అడుగుతున్నారట. ప్రజాప్రతినిధులు, అధికారులు మారాలి. అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ ఈ రోజు వనపర్తి మండలం కాసింనగర్ గ్రామ ప్రజల కోరిక మేరకు అక్కడికి వెళ్లిన ఐక్యవేదికకు పలు సమస్యలు కంటికి కనబడుతున్నాయి. ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలని, ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు సరైన సేవలు చేయాలి. 20 సంవత్సరాలుగా ఇళ్ల మధ్యనే ట్రాన్స్ఫార్మం ఉన్నా, ఇళ్లపైనే ఎల్టీ లైన్ వెళ్లినా ప్రజల అభ్యర్థనను పట్టించుకోకుండా ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఏం సమాధానం చెబుతారని, వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని అక్కడికి వెళ్లి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను విన్నవించుకున్నామని, వెంటనే పరిష్కారం చేయాలని, ఈ సమస్య ద్వారా స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి మరియు జిల్లా కలెక్టర్కి ప్రజల తరపున విన్నవించుకుంటున్నామని, త్వరగా సమస్యను పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్, శివకుమార్, చంద్రమోహన్, రేవల్లి రాములు, రేవల్లి కుమార్, నరసింహ, వెంకటయ్య, శారద, వసంత, మహేష్, రాము, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. దానిలో చిన్న భాగం ఒక పోలేసి దాన్ని చేస్తే అయిపోయే దానికి ఎందుకు ఇంత ప్రజలను ఇబ్బంది పెడతారు? కరెంటు ఆఫీసర్కు ఇదే హెచ్చరిక. అతి తొందరలో చేయకపోతే ఐక్యవేదిక మీపై చర్య తీసుకుంటారని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే గారికి మరియు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తాము. దీనిపైన కాశీనగర్ గ్రామంలో ప్రతి గ్రామంలో చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇన్ని వందల పనులు వస్తున్నాయి, పోల్లు వస్తున్నాయి, వైర్లు వస్తున్నాయి, ట్రాన్స్ఫార్మర్ వస్తున్నాయి. ఈ చిన్న చిన్నవి మార్చుకుంటూ పోతే మీకు ఎవరు చెప్తారు? ఊర్లో ఉన్న సర్పంచులు, ఎంపీడీసీలు వీళ్ళందరూ చెప్పినోడుక పనులు అయితే లేవని ఎవ్వరూ సహకరించలేదు. మీరైనా కొంచెం ఈ స్తంభాన్ని తీపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారము. మేఘారెడ్డి గారు కూడా ఈ స్తంభాన్ని ఇప్పుడు పరిపాలన ఉన్నారు. ఎవరైనా సరే మాకు ఇది హానిగా ఉంది, ఇది తీయించగలరని దయచేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి తీయపోతే ధర్నా చేద్దాం, అన్ని చేద్దాం. చాలా ఏళ్ళ నుంచి నేను నా చిన్న వయసు, నేను ఈ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి ఇప్పటికీ నాకు 28 ఏళ్ళు ఉన్నాయి. ఎన్నోసార్లు భయపడుకున్నాం మేము పడుకునేటప్పుడు. ఎవరు తీయలేదు, చిన్నారెడ్డి పరిపాలన తీయలేదు, ఎవ్వరు తీయలేదు. ఇప్పుడైనా తీయాలి. ఎవరిని అడిగినా 15,000, 20,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి, లంచాలు తాగడానికి కావాలి, ఇలా చేస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్కి ఎందుకు డబ్బులు ఇవ్వాలో, మళ్ళీ ప్రాణాలు పోతే కూడా అంతేనా ఏందో అర్థమైతలేదు. ఎన్నో గవర్నమెంట్లు చూశాను, సర్పంచులను చూశాను, ఎమ్మెల్యేలను చూశాను. ప్రతి ఊరికి వచ్చిన ప్రతి ఎమ్మెల్యేలకు దరఖాస్తు ఇవ్వడం, ఎన్నోసార్లు సర్పంచులు కూడా పట్టించుకునేది లేదనమాట. ఏదో వస్తారు, చూస్తారు. లాస్ట్ టైం సతీష్ అన్న కూడా ఒకసారి ఇక్కడ చనిపోయే ప్రమాదం జరిగింది. అతను కరెంట్ షాక్ వల్ల గత 2 నెలల క్రితం చనిపోయిండు. అతను ఈ ఇంటి ముందరనే ఒకసారి చనిపోయే దుస్థితి కూడా వచ్చింది. అతను మొన్న చనిపోయిన అతను, మా లైన్ మెయిన్ అతను మొన్న చనిపోయిండు. ఆ ప్రమాదం కూడా అతనికి తలెత్తుతుండే ఒకప్పుడు. దయచేసి ఇది తీయగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.